శేషు సార్, 12 ప్రతి ఎకరాకు 12,000 ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది. సో ఏ ఎకరం, ఎట్లాంటి ఎకరం అన్నది ఇంకా దాని గైడ్ లైన్స్ రావాల్సినటువంటి అవసరం. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అంటే అది ఏ లెక్కన అన్నది ఇందాక వెంకటరెడ్డి గారు అడిగిన ప్రశ్నకు అఫ్కోర్స్ ఇక్కడ మనం క్లారిటీలు కొన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 రూపాయల సాయం అన్నారు. ఆటోలు నడుపుకునే వాళ్ళకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు, 10,000 రూపాయలు సాయం ప్రకటించారు. తో పాటు ఇంకా చాలా అంశాలు, గృహజ్యోతి పథకం కింద ఇంటి స్థలం ఇస్తాం, తో పాటు 5 లక్షల రూపాయల కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం అంటూ కూడా మేనిఫెస్టోలోనే చెప్పడం జరిగింది. తో పాటు ఉద్యమకారులకు 250 గజాల జాగ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇన్ని సంక్షేమ పథకాలని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వీటి కార్యాచరణలో ఒక కమిటీ లేదా ఈ కార్యాచరణ దిశగా పనిచేయడం లేదా, కొన్ని అంశాలపైనే చర్చలు జరుగుతున్నాయి, ఆ కొన్ని కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఇంకా తులం బంగారాలు, స్కూటర్ల దాకా పోవట్లేదు. మనం కౌలుదారులకు ఇస్తా అన్నది గైబైంది, ఆ సమస్యనే లేదు, బ్రీఫింగ్ గురించి. శేషు సార్, శ్రీకాంత్, మీకు ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నువ్వు నన్ను అడగాల్సిన క్వశ్చన్ అడిగావు, బడ్జెట్ కి లింక్ పెడుతూ ప్రశ్న అడిగావు. ఎందుకంటే నేను దాని మీద చెప్పగలుగుతాను కాబట్టి నన్ను ఆ ప్రశ్న అడిగాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం ఏంటంటే సంక్షేమమే. సంక్షేమం అనే ఒక కాన్సెప్ట్ తోటే కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో గెలుపు సాధించింది. మీరు హిమాచల్ ప్రదేశ్ లో గెలిచినా, కర్ణాటకలో గెలిచినా, తెలంగాణలో గెలిచినా గ్యారంటీలు అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని పట్టుకొచ్చారు. ఇదేం కొత్తది కాదు, 20 సూత్రాల ఆర్థిక పథకం ఇందిరాగాంధీ పట్టుకొచ్చింది. అదే మోడ్ లో ఇప్పుడు గ్యారంటీలు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని పట్టుకొచ్చి ఈ రాష్ట్రాల్లో వాళ్ళు గెలుపు సాధించారనేది వాస్తవమైనటువంటి విషయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 కంపల్షన్స్ ఉన్నాయి శ్రీకాంత్. ఒకటి ఏంటి అని అంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఆ ఎన్నికల్లో ఒక భారీ విజయం సాధించాలనేది ఒకటి. రెండోది, మీరు ఈ బడ్జెట్ అయిపోతుంది, 2024-25 బడ్జెట్ ముగింపు దశకు వచ్చింది, కొత్త బడ్జెట్ ని ప్రిపేర్ చేయాలి. 2025-26కి కొత్త బడ్జెట్ ని ప్రిపేర్ చేయాలి. ఫిబ్రవరి ఎండింగ్ లో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి ఈ బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ కంప్లీట్ చేయాలి. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి 2 కంపల్షన్స్, ఆ ప్రభుత్వం ముందున్న 2 కంపల్షన్స్. అయితే దీంట్లో ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు. తర్వాత జనవరి 26 నుండి ఒక 4 సంక్షేమ పథకాలని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. ఒకటి రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒకటి, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని గ్రామీణ పేదలకు 12,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒకటి, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి తీసుకొస్తున్నారు, తర్వాత రేషన్ కార్డులు తీసుకొస్తున్నారు. ఈ 4 సంక్షేమ పథకాలని జనవరి 26 నుండి అమల్లోకి తెస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి కంపల్షన్ ఏంటంటే, బడ్జెట్ లో 6 గ్యారంటీలకు 47,162 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది ఇప్పుడున్నటువంటి బడ్జెట్ లో. ఈ 47,000 కోట్ల రూపాయలు ఖర్చు ఎంత అయింది అనేది మనకు కావాలి. ఇప్పుడు మిత్రుడు చెప్తున్నట్లుగా 6 గ్యారంటీలు 13 హామీలు, కానీ నెరవేరుస్తుంది 4 గ్యారంటీ, 4 హామీలే. 5 అన్నారు తప్పు, 4 మాత్రమే అమల్లోకి వచ్చాయి. కానీ 47,000 కోట్ల రూపాయలు ఇచ్చింది 6 గ్యారంటీలే కదా, మరి ఎంత ఖర్చు పెట్టారనేది ఒక ప్రశ్న వస్తుంది. ఏది 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, చాలా ప్రతిష్టాత్మకమైన పథకం తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇప్పుడు అది ఇందిరమ్మ ఇళ్ల పథకంగా మారిపోయింది. దీని కింద ఈ వాళ్ళు ఇచ్చిన హామీ ఏంది, ఈ సంవత్సరంలో 4.5 లక్షల ఇళ్లు కడతాము, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తాము. దీని కింద 7,740 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. రూపాయి ఖర్చు కాలే ఈ నాటికి. ఎక్కడ సెలక్షన్స్ జరగలేదు కదా, బెనిఫిషియరీ జరగలేదు కదా. మరి 7,740 కోట్ల రూపాయల మాట ఏంటి, రేపు ఎవరిని అర్హులుగా ఎంపిక చేయబోతున్నారు అనేది ఒక ప్రశ్న. రెండోది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఈ బడ్జెట్ లో 1,200 కోట్ల రూపాయలు కేటాయించారు. 1,200 కోట్ల రూపాయలు ఇంతవరకు ఒక్క బెనిఫిషియరీని కూడా రాష్ట్రంలో ఎక్కడ ఎంపిక చేయలేదు. ఈ 1,200 కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి, ఇది ఒకటి. తర్వాత రెండోది కీలకంగా ఏంటంటే, గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పేదలు గత ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్ళకి కార్డులు గుర్తొస్తాయండి. కాబట్టి 6 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక్క పేదవాడికి కూడా ఒక్క
ఆహార భద్రత కార్డు ఇవ్వలేదు. బట్ ఈ ప్రభుత్వము ఏమంటుంది, మేము ఈ ఆహార భద్రత కార్డులు ఇస్తామంటున్నారు. ఎంతమందికి ఇస్తారు? ఇదే సంవత్సరంలో, గత సంవత్సరంలో అభయహస్తము 6 గ్యారంటీల కింద అప్లికేషన్స్ తీసుకుంటే 1,27,00,000 అప్లికేషన్స్ వస్తే 20 లక్షలు కార్డుల కోసమే వచ్చాయి. 20 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళ కార్డుల కోసం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి, బట్ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. మరి ఈ బడ్జెట్ కేటాయింపులు సంగతి ఏంటది అనేటటువంటి ప్రశ్న ఇవాళ వస్తుంది. కాబట్టి ఈ పథకాలను ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు. దిస్ ఇస్ కంపల్షన్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఖచ్చితంగా ఈ కంపల్షన్ ఉంది కాబట్టే ఈ పథకాలను తీసుకొని వచ్చారు. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అనంటే, బహుశా ఇప్పుడు మన ప్యానెల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంబోజ్ వెంకటేశ్వరరావు గారు ఉంటే నాదొక రిక్వెస్ట్ ఏంటనంటే, అన్న నాకు క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అనంటే, మీ చర్చలోనే, శ్రీకాంత్ ఉన్న చర్చలోనే నా మీద ఒక అభియోగం చేశారు అన్న. ఏంటి అనంటే, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారని. నేను ఆ రోజు చెప్పింది ఈ రోజు నిజమైంది. రైతు భరోసా విషయంలో ఏమన్నాను, వీళ్ళు డిక్లరేషన్ నుంచి వెనకకు పోతారని చెప్పాను, వెనుకకు పోయారు. సాంక్షల నుండి వెనుకకు పోతారని చెప్పాను, వెనుకకు పోయారు. ఎందుకనంటే ఈ పథకం అమల్లో గందరగోళాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఈ గందరగోళం సృష్టించిన తర్వాత రేపు ఎన్నికలకు పోతే పట్టున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది కాబట్టి రేపు స్థానిక ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని అన్ని రకాల ఆంక్షల నుండి రైతు భరోసా విషయంలో వెనుకకు పోయింది ప్రభుత్వం. ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఏంటది, సాగు యోగ్యమైన భూమి మొత్తానికి ఇస్తాం, అందరు రైతులకు ఇస్తాం అంటే ఆల్మోస్ట్ ఆల్ 90% ఉన్నటువంటి నిబంధనలన్నిటిని వెనకపోయారు. ప్రధానమైనటువంటి ఒక నిబంధన 5 ఎకరాల 7 ఎకరాల కాదు, ఎన్ని ఎకరాలు ఉన్న రైతు భరోసా ఇస్తాం, సాగులో ఉన్న దానికి ఇస్తాం, సాగు చేసేదానికి ఇస్తాం అని చెప్పారు. నాకు వెంకటరెడ్డి గారు ఒక కీలకమైన పాయింట్ లేవనెత్తారు. ఏం లేవనెత్తారంటే, సాగు యోగ్యమైన భూమా, సాగు చేస్తున్న భూమా. బట్ గవర్నమెంట్ ఏమి లేదు, 65 లక్షల మందికి ఈసారి లబ్ధిస్తారు. నేనేమంటున్నాను, ఈసారికి అంటున్నాను, 65 లక్షల మంది ఈసారికి అంటే సార్ ఈ ఎన్నికల వరకు మనం దీన్ని కౌంట్ చేసుకోవచ్చా? నేను అదే అంటున్నాను. ఈసారికి 65 లక్షల మంది రైతులకు ఇస్తారు, 1,50,00,000 ఎకరాలకు కూడా రైతు బంధు ఇస్తారు. కాబట్టి ఇక్కడ నేను ముందే చెప్పాను, ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో మనం ముందు ఫోర్కాస్టింగ్ చేసి చెప్తాం, అంతేగాని కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం అని చెప్పేటటువంటి అంశం కాదు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, ఈ పథకాలు ఎందుకు తీసుకొచ్చారు, జనవరి 26 నుండి ఎందుకు అన్నారు అని అంటే, ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి, అది సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. ఆన్ రికార్డ్ ఏంటది, 2,91,100 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టాలి ఈ ఆర్థిక సంవత్సరానికి. ఖర్చు పెట్టాలంటే ఏ పథకానికి ఎంత కేటాయించారు నేను చెప్తున్నాను కదా. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేనటువంటి వాళ్లకు అంటే కౌలు రైతులు వస్తారు, వ్యవసాయ కూలీలు వస్తారు, వాళ్ళకి బడ్జెట్ లో 1,200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి కదా. ఖర్చు చేయకపోతే ఎటుపోతాయి ఆ నిధులు? సమాధానం ఏం చెప్తారు? మనం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేస్తున్న ఆరోపణ అదే కదా. ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి 2023-24 బీఆర్ఎస్ బడ్జెట్ లో 12,000 కోట్లు ఖర్చు కేటాయించి ₹1 ఖర్చు పెట్టలే. మరి మీ పైన కూడా అదే ఆరోపణ వస్తుంది. 740 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఈ బడ్జెట్ లో పెట్టారు, మరి ₹1 కూడా ఖర్చు కాదు. ఎందుకంటే జనవరి 26 నుంచి పథకం అమల్లోకి లేకపోతే ₹1 కూడా ఖర్చు కాదు. ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? కాబట్టి దిస్ ఇస్ వన్ కంపల్షన్. ఒకటి ఎలక్షన్, లోకల్ బాడీస్, రెండోది బడ్జెట్ కేటాయింపులను పూర్తి చేయాలి. కాబట్టి ఈ పథకాలు ప్రజల ముందుకు వస్తున్నాయి. రెండోది ఇంకోటి ఏంటి అని అంటే, వస్తా మీ దగ్గరకు వస్తా. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీ పాయింట్ కంటిన్యూ చేద్దాం. వస్తా మీ దగ్గరకు వస్తా. శేషు సార్ మీ పాయింట్ కంటిన్యూ చేస్తా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. ఎన్నికలు జరుగుతున్నాయి. సో తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ తో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అతి పెద్ద ఎలక్షన్ జాతర అనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఈసారి చాలా కీలకం. సో ఇట్లా నేపథ్యంలో మళ్ళీ బడ్జెట్ ఫినాన్షియల్ ఇయర్ కూడా రాబోతున్నటువంటి క్రమంలో మళ్ళీ బడ్జెట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశపెడుతున్నట్టు ఈ పథకాలు కంప్లీట్లీ ఎన్నికల కోసమే, మళ్ళీ వస్తాయో రాదో ఎక్స్పెక్ట్ చేయలేవు అన్నటువంటి చర్చ ప్రధానంగా నడుస్తుంది. శేషు సార్ మీ సెకండ్ పాయింట్ తీసుకుంటాను. బిఫోర్ దట్ గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు మనతో పాటు జాయిన్ అయ్యారు. గౌతమ్ ప్రసాద్ గారు ఏం చెప్తారు? ప్రేక్షకులకు సభ్యులందరికీ నమస్కారం అండి.
ఈరోజు అంటే ప్రభుత్వం ప్రకటిస్తున్న హామీలు కావచ్చు, లేకపోతే పథకాలు కావచ్చు, ఇవి ఏవి ప్రాక్టీస్లో అమలు చేయడానికి వీలు లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ పథకం అమలు చేసినా, ఏ విధానాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నా కానీ అది వాళ్ళు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ సరిగా లేదా, లేకపోతే ఇంకోటి లేదా, నాకు అర్థం కావట్లేదు. కానీ ఏ పథకమైనా రివర్సే, వెనక్కే పోతుంది తప్పితే ముందుకు వెళ్లే పరిస్థితి కనబడట్లేదు. వాళ్ళు ఈరోజు ఒకటే కారణం చెప్తున్నారు, కేవలం మీరు పెంచినటువంటి ఆ పుట్ట కారణంగానే మేము ఏం చేయలేకపోతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి సింగిల్ స్టేట్మెంట్. ఇక దీంట్లో ఏం లేదు, అదే ఒకటే మాట వాళ్ళ నోటి నుంచి వస్తా ఉంది. వాళ్లకు ఐడియా ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఎక్కడ ఏ బడ్జెట్ దొరకనే కదా రింగ్ రోడ్లను తాకట్టు పెట్టి లీజులకు ఇచ్చేసి మీరు రైతులకు రుణమాఫీ. శ్రీకాంత్ గారు చర్చ కూడా వచ్చింది. ఒక విషయం వినండి, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పేసి ఇందాక శ్యాంప్రసాద్ గారు మాట్లాడుతూ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 4,20,000 కోట్ల రూపాయల అప్పు. ఇది అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన అమౌంట్. కానీ వీళ్ళు ప్రజల్లోకి అబద్ధాన్ని తీసుకెళ్లి ప్రచారం చేసుకొని ఈరోజు గద్దెనెక్కినరు. ఆ గద్దెనెక్కిన మాట అందరికీ అర్థమైతా ఉంది. కానీ అదేవిధంగా దీనికి కడుతున్న అప్పు కూడా కాగేమో 2,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారని చెప్పేసి, అదేవిధంగా 2,900 కోట్ల రూపాయలు కడుతున్నారని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ చెప్తా ఉంది. మహా అంటే 2 లేదా 3,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు. కానీ దీన్ని మొత్తం కూడా బీఆర్ఎస్ చేసిన అప్పుగా, బీఆర్ఎస్ మొత్తం కూలీలు చేసిందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. మేము అదే అడుగుతున్నాము. మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పుడు, మేము ఆ సంక్షేమ కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క లబ్ధిదారుకి మేము అందించడం జరిగింది. కానీ అదే మీరు ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో, సంక్షేమ పథకాలని ప్రకటించారో, ఆ ప్రకటించిన సంక్షేమ పథకాలలో ఒక్కటంటే ఒక్కదానికి బడ్జెట్ నిండుగా కేటాయించి అదేవిధంగా విడుదల చేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. పైగా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంది, మేము ఈ 26 నుంచి ఇటువంటి అంటే రోజులు చెప్తా ఉన్నారు, గడుస్తూ ఉన్నాయి, అది గడుస్తూనే ఉంటుంది. స్థానిక సంస్థల కోసం, సంస్థల ఎన్నికల కోసం వాళ్ళు ఎన్ని మాట్లాడినా అమలుకు మనం ఇందాక అనేక విషయాలు వచ్చినాయి. ఏది ఇండ్లకు సంబంధించిన చాలా అప్పులు జరిగాయి. మీ హయాంలోనే విద్యుత్ రంగ సంస్థల్లో అప్పులు ఉన్నాయి. మీరు డిస్కౌంట్లకి చెల్లించాల్సినటువంటి అప్పులు కూడా సుమారు అప్పుడే 80,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన జిహెచ్ఎంసీకి కూడా అప్పులు ఉన్నాయి. సో ఇన్ని అప్పులు మీరు పెట్టారు కాబట్టి ఈ రోజు లేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కలుపుకొనే 4,20,000 కోట్ల రూపాయలు మాత్రమే అని అఫీషియల్ గా గవర్నమెంట్, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో ప్రకటించింది. అన్ని కలుపుకున్న తర్వాత మేము 10 సంవత్సరాలకు 4,20,000 కోట్ల రూపాయలు చేస్తే వాళ్ళు సంవత్సరమే అయింది 1,35,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రని చెప్పేసి ఈరోజు వస్తా ఉంది పేపర్లలో, న్యూస్లలో. 1,35,000 అంటే వాళ్ళు సంవత్సరానికే 1,35,000 కోట్ల సరాసరి తీసుకుంటే వీళ్ళు 5 సంవత్సరాలకే 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసే పరిస్థితికి వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరు ఎక్కువ చేయబోతున్నారో కూడా మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా వీళ్ళు ఏ పథకాన్ని కూడా అమలు చేయడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఈరోజు వెంకటరెడ్డి గారు మాట్లాడినా, శేషు సార్ మాట్లాడినా, వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవాలు వ్యవసాయ సాగు యోగ్యమైనయా, చేస్తున్నవా అనే దగ్గరనే ఈరోజు పెద్ద సమస్య, కన్ఫ్యూజన్ ఉంది ప్రభుత్వానికి. రెండో విషయము, కౌలుదారులకు ఖచ్చితంగా ఇవ్వకుండా మీరు ఎక్కడికి పోతారని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కౌలుదారులు, ఈరోజు సంవత్సరమైన కౌలుదారుల విషయంలో ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నారు? ఎందుకు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు? అంటే ఆ రోజు మేము చెప్పినాం, ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఉంటది, కౌలు రైతుకు మధ్య ఒక సన్నని గీత ఉంటది. ఈ దాన్ని మనం చెడపడము, తీసేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం కొంచెం ఆలోచించాలని చెప్పేసి అంటే కావాలని ఎగ్గొడుతున్నారని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. ఈ రోజు మరి మీరు ఎందుకు అమలు చేయట్లేదు? చేయడానికి ముందుకెందుకు రావట్లేదు? అన్ని అబద్ధాలు. అదేవిధంగా కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత దారుణం! ఇదే కాళేశ్వరం నుంచి శ్యాంప్రసాద్ గారు మొత్తం కాళేశ్వరం కూలిపోయిందట. మొత్తం కూలిపోతే కొండపోచమ్మకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేవిధంగా మిగతా ప్రాజెక్టులకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదో 1-2 పిల్లర్స్ కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టే పోయిందని చెప్పేసి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా?
ఈరోజు ప్రాజెక్టు ఒకవేళ పోతే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏం కావాలి? అన్ని అబద్ధాలు మాట్లాడడము వాళ్ళు ఇప్పటికైనా ఆపేయాలి. అదేవిధంగా వాళ్ళు ఈ సందర్భంగా అంటే వర్షాలు పడి నీళ్లు వచ్చినా గానీ భారీ ప్రవాహం వచ్చినా గానీ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు తట్టుకొని నిల్చున్నాయి. నీళ్ల ఫెసిలిటీ ఉన్నా గానీ దరిదాపు 5-6 నెలలు రైతుల్ని ఎండబెట్టారు. సాగు భూములన్నీ ఎండిపోయినాయి, రైతుల పంటలన్నీ ఎండిపోయినాయి అని చెప్పేసి అప్పట్లో చర్చ కూడా జరిగింది. అఫ్ కోర్స్ ఆ చర్చలో శేషు సార్ కూడా పాల్గొన్నారు. మా ఇద్దరి మధ్యలోనే ఈ డిబేట్